వెల్కమ్ టు కేఎన్ఆర్ ఛానల్. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు. రాజకీయ కక్షతోనే నా రాజీనామాను ఆమోదించారు మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. గాజువాక మాజీ ఎమ్మెల్యే పాలన శ్రీనివాసరావు వ్యాఖ్య. భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హాజరై జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని గౌరవించిన వాడే నిజమైన దేశభక్తులని చెప్పారు. దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందేనని అన్నారు. నేటి యువత స్వాతంత్ర సమరయోధనను స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ముందుకు వెళ్లాలని సూచించారు. ఇప్పుడున్న ప్రభుత్వాలు భారత రాజ్యాంగాన్ని కాకుండా సొంత రాజ్యాంగాలను అమలు చేస్తున్నాయని అన్నారు. అప్పటి మహానుభావులు చేసిన కృషి కారణంగానే ఈ రోజు మనం ఇంత సంతోషంగా ఉన్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ల గంధం శ్రీను, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీను, టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షులు శివప్రసాద్, గోమాడ వాసు, బుల్లెట్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. పెద్దలందరికీ, ఇటు కార్పొరేటర్స్కి అయినటువంటి సోదర, ఈరోజు ఈ దేశం మీద ప్రతి ఒక్కరు అంటారు మేము ఈ దేశం అంటే భక్తి అని, మీ దేశం అంటే గౌరవం అని. కానీ నిజమైనది భక్తి చూపడం అన్నా, ఈ దేశం పట్ల గౌరవం చూపడం అన్నా, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏదైతే విషయాలు ఉన్నాయో వాటిని, అంటే రాజ్యాంగాన్ని గౌరవించడం అంటే నిజంగా దేశాన్ని గౌరవించడం. ఇది మీరు గమనించాలి. రాజ్యాంగంలో ఉన్నటువంటి రూల్స్ అన్నీ కూడా తొంగలోకి తొక్కి ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ఈ దేశం అంటే భక్తి అనడం చాలా దుర్మార్గం. అందుకే రాజకీయ నాయకులు కావచ్చు, పాలకులు కావచ్చు, అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కావచ్చు, రాజ్యాంగాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. వచ్చిన నాటికి మనం బ్రిటిష్ యొక్క రాజ్యాంగాన్ని ఉండేది, వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్సే ఫాలో అవుతున్నాం, వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషనే ఫాలో అవుతున్న వాళ్ళు. కానీ మహనీయులు, ఈ దేశం స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో, ఈ దేశం కోసం పాటుపడినటువంటి మహానాయకులు ఎవరైతే ఉన్నారో, అంబేద్కర్ గారు కావచ్చు, ఇంకా చాలామంది నాయకులు అందరూ కలిపి ఈ రాజ్యాంగాన్ని రాసి ఇది భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటట్టుగా భారత రాజ్యాంగాన్ని రాసి అందులో భవిష్యత్ తరాలకి అనుకూలంగా ఉండేటటువంటి విషయాలన్నీ కూడా పొందుపరచడం జరిగింది. కనుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ దేశం పట్ల గౌరవం అంటే రాజ్యాంగాన్ని గౌరవించడం, ఈ చట్టాలను గౌరవించడం, ఈ వ్యవస్థను గౌరవించడం అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మనం చాలామంది ఏం చేస్తుంటారంటే ఏదో ఎవరు చూడలేదు కనుక రూల్స్ని అతిక్రమించవచ్చు అనుకుంటారు. ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా సరే ఈ దేశంలో ఉన్నటువంటి నిబంధనలు ఏవైతున్నాయో అన్నింటినీ కూడా గౌరవించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మేము ఖచ్చితంగా ఈ దేశం మీద మన దేశం మీద కావచ్చు, లేకపోతే మన దేశంలో ఉన్నటువంటి చట్టాలపైన కావచ్చు, రాజ్యాంగం పట్ల ఖచ్చితంగా దానికి పాత్రులై ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే మహనీయులు ఎవరైతే ఈ దేశం కోసం ఈ చట్టాలు రాశారో వాళ్ళందరికీ కూడా గౌరవం ఇవ్వడం మన కనీస బాధ్యతగా మనందరూ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని, గౌరవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, కనుకనే ప్రతి ఒక్కరు కూడా జెండా వందనం రోజు కావచ్చు, లేకపోతే ఏదైతే దేశానికి సంబంధించినటువంటి విషయాలు జరుగుతున్నప్పుడు త్యాగమూర్తులను గుర్తించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. రాజకీయ కక్షతోనే నా రాజీనామాను ఆమోదించారంటూ మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు గాజువాక ఉక్కు హౌస్ కమిటీ హాల్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, విశాఖకు ఉక్కు నగరంగా పేరు వచ్చింది స్టీల్ ప్లాంట్ వల్లనేనని అన్నారు. నాకు గుర్తింపునిచ్చిన స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడమే నా లక్ష్యమని, ఉద్యమానికి ఒక ట్రిగ్గర్ కావాలని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. వైసీపీకి అత్యధిక ఎంపీల బలం ఉన్నప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో
విషయంలో ఏమీ చేయలేకపోయారని విమర్శించారు. నేను 2021 ఫిబ్రవరి 12న రాజీనామా చేశానని, ఇప్పటివరకు ఆమోదించలేదని, మరికొన్ని రోజుల్లో రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని భావించి నా రాజీనామాను ఆమోదించారని చెప్పారు. రాజ్యసభ ఎన్నికల్లో నాకు ఓటు హక్కు కల్పించాలని న్యాయ పోరాటం చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, ఎమ్మెల్సీ దుబారపు రామారావు, యూనియన్ నాయకులు నీరుకొండ రామచంద్రరావు, అయోధ్యరామ్ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి డెలిగేషన్ తీసుకెళ్ళండి ప్రధానమంత్రి దగ్గరికి, దానికి కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి సహకరించాల. చివరికి నాయకులందరూ కలిసి మా అపాయింట్మెంట్ అడిగితే కూడా ఇవ్వకపోతే చివరికి ఆయన విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వస్తే అక్కడ రిక్వెస్ట్ చేసుకుంటే ఆ ఎయిర్పోర్ట్ బయట టెంట్ లో ఒక 10 నిమిషాలు మాట్లాడి వాళ్ళు ఇచ్చిన రిప్రజెంట్ తీసుకున్నాడు తప్ప దాని మీద ఎప్పుడు కూడా సీరియస్ గా దృష్టి పెట్టాల. 22 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు, దాదాపు 10 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. పార్లమెంట్ లో కానీ నిజంగా వాళ్ళు సిన్సియర్ గా కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద దృష్టి పెట్టుంటే పార్లమెంట్ స్టాల్ చేయొచ్చు, ఒక్క అడుగు ముందుకేయకుండా పార్లమెంట్ మొత్తాన్ని కూడా స్తంభింపు చేయొచ్చు. కానీ ఎప్పుడు కూడా అటువంటి పరిస్థితి చేయాలి. ఎందుకంటే వాళ్ళ వీక్నెస్ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రయోజనాలు, లేకపోతే ఇక్కడ కార్మికుల ప్రయోజనాలు, ఇక్కడ ఉద్యోగస్తుల యొక్క ప్రయోజనాలు, లేకపోతే వేలాది మంది నిర్వహిస్తున్నారు వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ లో, వీటన్నిటికంటే కూడా వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్లు, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు వేరే ఉన్నాయి. కాబట్టి ఈ స్టీల్ ప్లాంట్ సంబంధించి ఎప్పుడు కూడా పోరాటం చేయలేకపోయారు. ఓకే రైట్, వాళ్ళ దీంట్లో వాళ్ళు ఖచ్చితంగా ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా దానికి తీర్పు చెప్తారు. అవన్నీ కూడా నేను తెలియజేసుకుంటూ మరి ఈ రోజు నేను ఒకటే మీకు నేను తెలియజేసేది, నేను ఎందుకు ఈ రోజు ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడుకుంటున్నానంటే, ఈ రాజీనామా చేసిన లక్ష్యం, దాంట్లో ఉద్దేశం ఖచ్చితంగా ఆ రాజీనామా వల్ల ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనేది ఆ ప్రక్రియ ఖచ్చితంగా స్లో కావాలి. ఈ ఉద్యమం ఏదైతే చేస్తారో దానికి ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ గా ఉపయోగపడాలి. ఇది కొంచెం దాన్ని ఉధృతం చేయాలంటే ఇటువంటి కొన్ని కార్యక్రమాలు కావాలని చెప్పని ఆ రోజు నా రాజీనామా కానీ, లేకపోతే పల్లా శ్రీనివాస్ సోదరుడు చేసిన ఆంబార నిరాహార దీక్ష కానీ ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతానే ఉద్దేశంతో మేమందరం కూడా ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నాం. అంతేకాదు పార్టీ చీఫ్ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా టెంట్కి వచ్చి ఆయన సంఘీభావం తెలియజేశారు. యువ నాయకులు గారు లోకేష్ గారు కూడా వచ్చి ఆయన సంఘీభావం తెలియజేశారు. రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు వచ్చి దాని సంఘీభావం తెలియజేశారు. పార్టీలో బండారు గారు అయితే మీరు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా, అది ఏ కార్యక్రమం మీరు ఇక్కడ పిలిపించినా కూడా దాంట్లో ఎప్పుడు ఆయన పాల్గొంటా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అత్యధిక మహారాజులు టాప్ 2 అండ్ అందరూ కూడా ఈ ఉద్యమానికి మద్దతుగా ఉండి మేము సంఘీభావం కూడా ప్రకటించడం జరిగింది. ఇదే సందర్భంగా మీకు ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇందాక మీరు చెప్పినట్టుగా దీన్ని ప్రైవేటైజేషన్ కాకుండా ఉండటం కోసం, లేకపోతే మీరు చెప్పిన ఆల్టర్నేటివ్ ప్రపోజల్ ఏదైతే సేల్ లో మెర్జింగ్, ఇది కానీ ఏది మీ అందరి ఆమోదయోగ్యమో దాన్ని ఖచ్చితంగా రేపు మీ అందరితో మాట్లాడి పార్టీ పెద్దలతో కూడా చెప్పి తప్పకుండా రేపు ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే ఉందో అందులో చేరుస్తామని చెప్పిన కూడా మీకు ఆమోదిస్తాం. ఎందుకంటే ఇది నేను లేకపోతే బండారు గారు, పల్లా గారు, రామారావు గారు మా ఒక్క ఉద్దేశం కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయన కూడా మాతో పంచుకున్న మాట ప్రకారం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ స్టీల్ ప్లాంట్ మనం కాపాడుకోవాలి. ఇది పొందుకల గ్రామంలో ఘనంగా జరిగిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ గుగులోతు కోటమ్మ, రాంబాబు, ఎంపీపీ ఇస్లావత్, ప్రసన్న రాణిస్వామి తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం పొందుగుల గ్రామంలోని గ్రామ కార్యదర్శి రవి, స్కూల్ ప్రధానోపాధ్యాయులు అధ్యక్షతన ఘనంగా జరిగిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు గాను ముఖ్య అతిథులుగా పాల్గొన్న గ్రామ ప్రథమ పౌరురాలు గుగులోతు కోటమ్మ, రాంబాబు, ఎంపీపీ ఇస్లావత్, ప్రసన్నారాణి స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గుగులోతు కోటమ్మ, రాంబాబు మాట్లాడారు. ముందుగా ఈ కార్యక్రమానికి పాల్గొన్న గ్రామ పెద్దలకు, ఉపాధ్యాయులకు, పిల్లలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్వీట్లు పంచి గ్రామ పెద్దలు, సచివాలయ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, పిల్లలు పాల్గొన్నారు. Friends, good morning. This is Durga Sai Prakash from 5th class. I am excited to say something about the Republic Day. First, I would like to greet Happy Republic Day. We all know we celebrate Republic Day on January 26th every year since 1950.
From this day, the Constitution of India came into force. We remember the Dr. B.R. Ambedkar, the chairman of the drafting committee. అంగన్వాడీ టీచర్ గారికి అలాగే మన గ్రామ పెద్దలకి నాయకులకి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు నమస్కారాలండి. అలాగే ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, పిల్లలందరికీ నా ఆశీస్సులు. మీ అందరికీ కూడా అందరం ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని గణతంత్ర దినోత్సవాన్ని మనం పండుగలా జరుపుకుంటున్నామంటే ఈరోజు మన కోసం ఎందరో త్యాగమూర్తులు వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసి మనకి స్వాతంత్రం తెచ్చిపెట్టారు. కాబట్టి స్వేచ్ఛగా మనమందరం ఈరోజు ఉంటున్నాము. మనమందరం స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే వాళ్ళ త్యాగ ఫలమే. అది మనం అందరం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనం ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నప్పటికీ మనకు ఆ రోజు పూర్తి స్వాతంత్రం రాలేదు. మన బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి ప్రతి ఒక్కరికి రాజ్యాంగం పట్ల అవగాహన తెచ్చి మనం పూర్తి స్వాతంత్రం వచ్చిన రోజు ఈరోజు జనవరి 26వ తారీఖు. కాబట్టి ఈరోజు మనం గణతంత్ర దినోత్సవాన్ని ఈరోజు మనం అందరం జరుపుకుంటున్నాము. మీరందరూ కూడా బాగా చదువుకోవాలి, మీరందరూ ఉన్నత స్థాయికి ఎదగాలి. మీరందరూ మన భారతదేశ గౌరవాన్ని, అలాగే మన గ్రామ గౌరవాన్ని, దళితుల గౌరవాన్ని, అలాగే మీ ఉపాధ్యాయుల గౌరవాన్ని కూడా కాపాడాలి. అలాగే వాళ్ళని గౌరవించాలి. మీరందరూ కూడా బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ కంచికర్ల పట్టణంలో ఎంపీడీఓ కార్యాలయంలో, సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో, పోలీస్ స్టేషన్లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికర్ల మండల కేంద్రం ఎంపీడీఓ కార్యాలయంలో, సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో, పోలీస్ స్టేషన్లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ బాలాజీ, గ్రామ ఉప సర్పంచ్ సురేష్ మాట్లాడారు. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేక దేశాలు తిరిగి రాజ్యాంగాలు చదివిన అనంతరం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు మన భారత రాజ్యాంగాన్ని రాశారని, ఈ రాజ్యాంగం ద్వారా బడుగు బలహీన వర్గాలకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని, ఆ మహానీయుడు ఆశయాల్ని, ఆలోచనలు, బోధని మన ముందు తరాలు, మన తర్వాత తరం స్ఫూర్తిగా తీసుకోవాలని, జీవితాంతం అంబేద్కర్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ స్మరించుకోవాలని మనసారా కోరుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ బి బాలాజీ, గ్రామ ఉప సర్పంచ్ వేమ సురేష్ బాబు తదితర ముఖ్య నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఆ రాజ్యాంగం వల్లే మేమందరం అన్నతమ్ముల్లాగా కలిసి ఉంటూ కుల మత భేదాలు లేకుండా అనేక కార్యక్రమాల్లో ఈ భారతదేశాన్ని మరి ఇలాంటి రోజుని మనం ప్రతి సంవత్సరం చక్కగా కులాలకు మతాలకు అతీతంగా జరుపుకొని భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రజల్లో చాటి చెప్పి మన యొక్క గొప్ప నాయకుల యొక్క గొప్ప చారిత్రక స్మరించుకొని ప్రతి సంవత్సరం ఇలా చక్కగా జరుపుకోవడం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చిత్ర యూనిట్ శుక్రవారం నగరంలో సందడి చేసింది. గీతా ఆర్ట్స్ 2 మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో టాలీవుడ్ యువ నటుడు, కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చిత్రానికి దుష్యంత్ కట్కినేని దర్శకత్వం వహిస్తున్నారు. శివానీ నగరం హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా చిత్ర యూనిట్ నగరంలోని ఓ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రెస్ మీట్లో హీరో సుహాన్ మాట్లాడుతూ ఈ సినిమా వచ్చే నెల 2వ తేదీన విడుదలవుతుందని, ట్రైలర్ పై నుంచి మంచి స్పందన వచ్చిందని, పలువురు దర్శకులు ఫోన్ల ద్వారా అభినందనలు తెలిపారని చెప్పారు. యూట్యూబర్గా కెరీర్ ప్రారంభించిన సినీ నటుడుగా ప్రయాణం ఆనందంగా ఉందని, శేఖర్ సంగీతం అందించడం విశేషమని చెప్పారు. ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయం అందుకుంటుందని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం అండి. నేను సుహాస్, మా హీరోయిన్ శివాని. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా ఫిబ్రవరి 2వ తారీఖున రిలీజ్ అవ్వబోతుంది. దాని ప్రమోషన్స్లో భాగంగా
అమ్మో నా వాయిస్ ఇంకా ఓకే మళ్ళీ ఫస్ట్ నుంచా. నా పేరు సుహాస్ అండ్ మా హీరోయిన్ శివాని. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా ప్రమోషన్స్కి ఇవాళ వైజాగ్ వచ్చాం. ఫిబ్రవరి 2వ తారీఖున రిలీజ్ అవబోతుందండి మా సినిమా. ట్రైలర్ రిలీజ్ అయింది, చాలా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. చాలామంది ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్స్, హీరోస్ అందరూ ఫోన్ చేసి చెప్పారు ట్రైలర్ గురించి, చాలా హై వచ్చిందని. సినిమా ఇంకా బాగుంటుంది. మేము చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నాం. 2వ తారీఖు తొందరగా వచ్చి తొందరగా రిలీజ్ అయ్యి మళ్ళీ సక్సెస్ పార్టీలో ఎప్పుడెప్పుడు కలుద్దామా అని. థ్యాంక్ యూ అండి. నా పేరు శివాని. మేము వైజాగ్ వచ్చాము ఇవాళ మా ప్రమోషన్స్ పరంగా. మా సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ Feb 2nd రిలీజ్ అవబోతుంది. టీజర్కి ట్రైలర్కి మీరందరూ ఇచ్చిన రెస్పాన్స్ చాలా బ్రహ్మాండంగా ఉంది. మా సినిమా చూశాక మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు, మీకు చాలా చాలా నచ్చుతుంది అని కోరుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో అందరు కలిసి వచ్చి మా సినిమాని చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సినిమాలో బేసిక్గా లవ్ స్టోరీ ఉంటుంది. అండ్ మెయిన్ పాయింట్ ఏముంటుందంటే, నాకు మా అక్క శరణ్య చేస్తుంది అక్క క్యారెక్టర్. సో ఇద్దరం ట్విన్స్ సినిమాలో. మా పుట్టినరోజు నాడున మాకు జరిగిన సంఘటనలు మా జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పాయి అన్న దాని మీద కథాంశం ఉంటుంది. అసలు దానికి దీనికి సంబంధం ఉందండి. నేను కూడా సెలెక్ట్ చేసుకోవటం ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా సెలెక్ట్ చేసుకున్నాను. సో కలర్ ఫోటో కానీ, తర్వాత రైటర్ పద్మభూషణ్ కానీ, అండ్ ఇప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కూడా మీరు రేపు సినిమా చూసినంత అంటే మేబీ ఆ పల్లెటూరు వాతావరణం దానివల్ల అలా అనిపించి ఉండొచ్చు. కానీ సినిమా చూడండి, మీకు నాకైతే ఇప్పుడు దాకా ఇదే ఫేవరెట్ సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. చాలామందికి కూడా ఫేవరెట్ అవుతుంది ఈ సినిమా. ఉన్నాయి వాళ్ళందరినీ వెయిట్ చేయించి సినిమా కోసం 2 సార్లు గుండు కొట్టించడం అంటేనే ఈ ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థం. ఆబ్వియస్గా చాలా హై ఇచ్చిందండి మాకు. ప్యాన్ ఇండియా ముందు నుంచే తెలుసు ఆ సినిమా గురించి. సో మా అందరికి కూడా చాలా హ్యాపీ అనిపించింది. మాకు తెలుసు తేజ గారు మాకు తెలుసు. సో మేము ఇంకా హ్యాపీ ఫీల్. సంక్రాంతికి వచ్చి ఇట్టు కొట్టినా, సో ఫుల్ హ్యాపీ. చుట్టుపక్కలే జరిగిందండి. అమలాపురం, అంబాజీపేట, అక్కడే సినిమా అంతా అక్కడే షూట్ చేసాం. ఆ టైంలో కలర్ ఫోటో అప్పుడు ఆబ్వియస్గా భయపడ్డాను. ఎందుకంటే అప్పుడు దాకా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఫుల్ బిజీ, కంప్లీట్గా పగలో షూటింగ్, రాత్రి షూటింగ్ అలా చేసుకుంటూ సడన్గా హీరో అన్నారేంటి. మనం యూట్యూబ్ నుంచి వచ్చాం బేసిక్గా. సో ఈ కెరీర్ పోద్దామో, ఎంతోమంది అనుకునే డ్రీమ్ కదా అలా బిజీ అవ్వటం. సో బిజీ ఇప్పుడు హీరో అయితే మళ్ళీ మన కెరీర్గా ఏమన్నా అయిద్దేమో అనుకున్నాను. సో కాకపోతే లక్కీగా కలర్ ఫోటో కలర్ మీదే కాబట్టి ఆ రిస్క్ తీసుకుని చేసేసాను. సో అది తిప్పింది. అది హీరో అవటమే ఆశ్చర్యం. నాకు అది నేషనల్ అవార్డు వచ్చింది చేసి ఫస్ట్ సినిమాకి. సో ఆ ధైర్యంతో నీకు అలా వస్తుంది. కొత్తగా వచ్చాను కాబట్టి నేను చెప్పలేదు. అంటే ఎవరికి ఏమి వర్కౌట్ అవుతుందో తెలియదు కదండి. అంటే సో నా వరకు ఎలా వర్కౌట్ అయిందంటే, సో డైరెక్ట్ సినిమాలకు వెళ్తే ఎవరు ఆడిషన్స్కి వెళ్తే వర్కౌట్ అవ్వాలి. అలా 2 సంవత్సరాలు పోయింది నాకు. సో అందుకనే ఓన్గా షార్ట్ ఫిల్మ్స్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడే చాయ్ బిస్కెట్ పెట్టడం, చాయ్ బిస్కెట్ షార్ట్ ఫిల్మ్స్ చూసి సినిమా అవకాశాలు రావడం. వైజాగ్ పట్నం క్లబ్ ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు 1 టౌన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ అనంతపురం అధ్యక్ష కార్యదర్శులు గ్రంథి విష్ణుమూర్తి, రాజు పాత్రుడులు మాట్లాడారు. వైజాగ్పట్నం క్లబ్కు ఎంతో చరిత్ర ఉందని చెప్పారు. జాతిపిత మహాత్మా గాంధీ కూడా ఈ క్లబ్కు వచ్చారని చెప్పారు. ఉప్పు సత్యాగ్రహ దీక్ష, స్వతంత్ర సమరంలో విడదీయరాని బంధం తమ క్లబ్కు ఉందని పేర్కొన్నారు. ఎంతో ఘనచరిత్ర ఉన్న తమ క్లబ్కు అధికార యంత్రాంగం అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని కోరారు. తమ క్లబ్ ఆధ్వర్యంలో నిరంతరం అనేక సేవా కార్యక్రమాలను పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రకృతి విపత్తుల సమయంలో కూడా దేశంలోని రాష్ట్రాల్లో సేవా
కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఫ్యామిలీ కలయికలో ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. నా పేరు గ్రంథి విష్ణుమూర్తి అండి. ఈ వైజాగ్ పట్టణం టౌన్ హాల్ క్లబ్ ప్రెసిడెంట్గా మొన్న ఎన్నికై కొత్తగా వచ్చాను. నేను విశాఖ ప్రజానీకాన్ని అందరికీ మా చిన్న విజ్ఞప్తి, 75వ గణతంత్ర స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ మా ప్రైమ్సెస్లో, ఈ క్లబ్ ప్రైమ్సెస్లో మా రాజపాత్రుడు గారి సెక్రటరీగా ఆధ్వర్యంలో మా మెంబర్స్ అందరితో సహకారంతో మేమేమో ఈ గణతంత్ర దినోత్సవం చేస్తున్నాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా మేము గణతంత్ర దినోత్సవం చేస్తూ వస్తున్నాము. ఇక్కడటువంటి ఈ 132 సంవత్సరాల చరిత్ర గల ఈ క్లబ్కి ఈ గణతంత్ర దినోత్సవం చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఎంతోమంది దేశభక్తులు స్వాతంత్రం సంపాదించి పెట్టినటువంటి మన ఈ దానికి ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ మా శుభాకాంక్షలు అందజేస్తున్నాం. నా పేరు రాజపాత్రుడు అండి. వైజాగ్ పట్టణం క్లబ్ సెక్రటరీని. ఈరోజు 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మా యొక్క సభ్యులకు మరియు మా అసోసియేషన్ సభ్యులకు మరియు ఇక్కడ విచ్చేసిన సభ్యులందరూ కూడా, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి మా వైజాగ్ పట్టణం క్లబ్ అనేది ఈరోజు 800 మంది మెంబర్స్ ఉన్నారండి. మా యొక్క వైజాగ్ పట్టణం క్లబ్ అనేక సోషల్ యాక్టివిటీస్ చేస్తూ, కరోనా టైంలో అవనియండి, ఉదు టైంలో అవనియండి, లేక ఈ యొక్క సౌత్లో అనేక పేద ప్రజలకి అనేక విధాలుగా మేము సారీస్ కానీ రేషన్ కానీ అనేక విధంగా మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా సీఎం జగన్ గారి ఫండ్కి ఫస్ట్ 2020లో ఈ యొక్క కరోనా వచ్చినప్పుడు 1 lakh రూపీస్ వచ్చి మేము డొనేట్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా కేరళ తుఫానికి 2 లక్షల రూపాయలు డొనేట్ చేయడం జరిగింది. ఉద్దు తుఫానికి వచ్చి చంద్రబాబు గారికి వచ్చి 1 lakh రూపీస్ డొనేట్ చేయడం. అదేవిధంగా శాంతి ఆశ్రమం కానీ వృద్ధాప్యం కానీ ఎక్కడైనా ఈ యొక్క పేద విద్యార్థులు కానీ అనేక సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈరోజు విశాఖ వైజాగపట్నం క్లబ్లోను ఇలాంటి ఫ్యామిలీతో గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం అనేది చాలా మేము ఆనందంగా భావిస్తున్నాం. ఈ యొక్క క్లబ్ ప్యూర్గా మెంబర్స్ అయినా సరే మా యొక్క సేవా కార్యక్రమంలో సొసైటీలో సోషల్ యాక్టివిటీలో చాలా ముందు ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క వైజాగపట్నం క్లబ్కి ఆనరబుల్ ప్రెసిడెంట్గా మా ఎమ్మెల్యే శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు సౌత్, అతను మాకు ఆనరబుల్ ప్రెసిడెంట్గా గత 9 సంవత్సరాలు బట్టి ఉన్నారు. ఈ యొక్క క్లబ్ కష్టకాలంలో కూడా అతను ఆదుకొని, అతను హైయర్ అఫీషియల్తో, పోలీస్ డిపార్ట్మెంట్తో, కలెక్టర్ గారితో ఎంతోమందితో మాట్లాడి ఈ యొక్క క్లబ్ మళ్ళీ ఒక 6 నెలల క్రితమే తెరుచుకోవడం జరిగింది. మెంబర్స్ అందరూ కూడా సీనియర్ సిటిజన్కి అవకాశం ఇవ్వడం కూడా జరిగింది. ఈ యొక్క క్లబ్ ప్రతిదీ కూడా ఒక మంచి పనికి ముందుంటామని, ఆర్థికంగా వెనక్కున్నా సరే సేవా కార్యక్రమంలో ముందుంటామని కూడా నేను చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మా మేనేజింగ్ కమిటీకి మరియు సభ్యులకి అందరికీ కూడా ఇంకోసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు నగరంలో రామ్నగర్లో గల హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జాతీయ కార్యదర్శి మంత్రి శ్యామ్ ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన వేడుకలో పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్ జడ్జ్ వరప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కౌన్సిల్ సభ్యులు జాతీయ గీతాలు ఆలపించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జడ్జ్ వరప్రసాద్, మంత్రి శ్యామ్ ప్రసాద్లు మీడియాతో మాట్లాడారు. మనల్ని మనమే పరిపాలించుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్న రాజ్యాంగాన్ని అందించిన మహనీయులు, స్వాతంత్ర పోరాట యోధులు స్మరించుకోవడం ప్రతి భారతీయుని కర్తవ్యమని చెప్పారు. రాజ్యాంగ ఫలాలతోనే సమానత్వం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. మహనీయులు బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిల్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఈ రోజున స్వేచ్ఛగా ఇలా జీవనం గడుపుతున్నామని అంటే
ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల యొక్క త్యాగఫలమే ఇది. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పినట్లుగాను ఎక్కడైతే మనం హాయిగా ఆనందంగా స్వతంత్రంగా మన యొక్క తలని గౌరవంగా ఎత్తి బ్రతకగలుగుతామో, స్వేచ్ఛావాయువులు పీల్చగలుగుతామో అప్పుడే మనం చక్కగా జీవనాన్ని గడపగలం. అందుచేతను మన యొక్క ఈ గణతంత్ర దినోత్సవం యొక్క స్ఫూర్తిని తీసుకొని మనమందరము దేశానికి పునరంకితం అవుతూ అందరికీ కూడాను సమన్యాయం అందేటట్టుగాను కృషి చేస్తూ మన మానవ హక్కులకు సంబంధించి శాస్త్రి గారు శ్యాంప్రసాద్ గారు చాలా కృషి చేస్తున్నారు. వారి యొక్క కౌన్సిల్ సభ్యులు కూడాను చాలా ఎక్కువగా కృషి చేస్తున్నారు. అందుచేతను మానవ హక్కులకు ఏమాత్రం విఘాతం కలిగినా ఉల్లంఘన కలిగినా కూడాను పౌరులందరూ జాగృతమై ఇవి తెలియని వాళ్ళకి తెలియజేసి వాళ్ళ హక్కులు పునరుద్ధరణ కోసం పోరాటం చేయాలని చెప్పి అందరి తరఫున ఆశిస్తూ మరొకసారి అందరికీ ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన భారతదేశంలో ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. ఎన్నో చోట్ల ఎన్నో హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయి. వీటన్నిటినీ కూడా ఈరోజు మనకు ఆశాకిరణంగా ఉన్నది న్యాయ వ్యవస్థ మాత్రమే. ఎప్పటికప్పుడు న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుని అటు పాలకుల్ని కానీ ఇటు ఎవరైతే హక్కుల ఉల్లంఘన పాల్పడుతున్నారో వాళ్ళని చర్యలు తీసుకొని హక్కులు పరిరక్షిస్తున్నందుకు మేము న్యాయ వ్యవస్థకి ప్రత్యేకంగా రుణపడి ఉంటాం. గత 75 సంవత్సరాలుగా తీసుకున్నట్టయితే న్యాయ వ్యవస్థ జోక్యంతో ఎన్నో హక్కులు కాపాడబడ్డాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన సుమారు 65 ఆదేశాల్లో అవి రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 దీని ప్రకారం ప్రతి మనిషికి గౌరవప్రదంగా స్వేచ్ఛగా జీవించే హక్కును కల్పిస్తుంది. ఈ హక్కును కాపాడుతూ మా సంస్థ రాజకీయాలకు అతీతంగా కేవలం మానవ హక్కుల పరిరక్షణ కోసం మాత్రం కృషి చేస్తూ ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా మరోసారి మీ అందరికీ కూడాను ముఖ్యంగా జర్నలిజంలో ఉన్న వాళ్ళకి కూడా ఇది చేస్తూ మా పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్గా ఉన్నటువంటి జడ్జి వరప్రసాద్ గారు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చేసినందుకు వారికి కూడా మీ మనందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై హింద్. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు యాదవులను ఉపయోగించుకుంటున్నారే తప్ప తమకు ఆశించిన స్థాయిలో రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం లేదని ఉత్తరాంధ్ర యాదవ సంఘాల ఐక్యవేదిక విశాఖలో అభిప్రాయపడింది. అత్యధిక జనాభా కలిగిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాదవులకు కాకుండా ఇతర కులస్తులకు సీట్లు కేటాయించడం అన్యాయమని యాదవ కుల సంఘాలు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే ఎంతో ప్రాధాన్యత కలిగిన విశాఖ తూర్పు నియోజకవర్గం సీటును యాదవులకు కేటాయించాలని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశాయి. గత 4.5 ఏళ్లుగా వైకాపా తూర్పు నియోజకవర్గం సమన్వయకర్తగా విధులు నిర్వహించిన అక్రమాని విజయ నిర్మలను ఆ బాధ్యత నుంచి తప్పించి ఇప్పుడు ఆ సీటును వేరే కులస్తులకు కేటాయించే ప్రయత్నం జరుగుతోందని యాదవ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గండిబోయిన బాబ్జీ ఆవేదన వెల్లబుచ్చారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఏ పార్టీ అయితే యాదవులకు సీటు కలిగిస్తుందో వారిని పార్టీతో సంబంధం లేకుండా గెలిపించుకుంటామంటూ వెల్లడించారు. యాదవులకు సీట్లు కేటాయించకపోతే రానున్న ఎన్నికల్లో యాదవుల సత్తా చూపిస్తామంటూ హెచ్చరించారు. మరి ముఖ్యంగా ఈ జిల్లాపై ఉన్న రాజకీయ ఒత్తిడిలు యాదవులకు జరిగిన అన్యాయంపై మాట్లాడుకుంటున్న విధానం మరి అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మరి విశాఖ తూర్పు నియోజకవర్గంలో మారిన రాజకీయ పరిణామం ఈరోజు యాదవులు జీర్ణించుకోలేని పరిస్థితి అందరికీ తెలిసిన విషయం. చాలామంది మేము గమనిస్తున్నాం, ఈ సీట్ ఎందుకు మార్చారు, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే చాలామంది అభిప్రాయం ఏంటంటే మా పెద్దలు కానీ ఇప్పుడు ప్రస్తున్న రాజకీయ పరిణామాల్లో విశ్లేషకులు పార్టీలకే కాదు మాకు కూడా పెద్దలు ఉన్నారు చెప్తుంది ఏంటంటే ఒక యాదవుడు సిటీలో గెలవడం ఏ రాజకీయ పార్టీ జీర్ణించుకోలేకపోతుంది అనేది మాకు తెలుస్తున్న విషయం. మరి యాదవులకి మరి రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ మరి ఇక్కడ విశాఖ తూర్పులో మేము 75,000 మంది సుమారుగా యాదవులు ఉంటే మరి ఆ సీట్లు ఎందుకు మరి 2% 3% ఉన్న కులాలకు కేటాయిస్తున్నారో ఇది మరి దీన్ని అన్యాయం అంటారా లేకపోతే దీన్ని ఏమని చర్చించుకోవాలి? మరి ఇస్తున్న వాళ్ళు అసలు ఆలోచన ఏంటనేది కూడా మేమైతే మాత్రం దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. విఎంఆర్డీఏ చైర్మన్ ఇచ్చాం, మీకు ఎమ్మెల్సీ ఇచ్చాం, మీకేమో మేయర్ ఇచ్చారు. ఎందుకండి
ఏది మాకు ఊరగాయ ఇచ్చి మీరు బిర్యానీ తీసుకునేట్టుంది, మాకు అంత ఎర్రోలా కనిపిస్తున్నారా యాదవులు అంటే నాకేం తెలియగలుగుతాను. ఏంటి నాకు మాకు కావలసింది అసెంబ్లీలో స్థానం, చట్టసభల్లో మా యాదవులకి ప్రాధాన్యత కావాలి. మా యాదవుల ఐక్యత అనే సభ పెట్టడం జరిగింది. ఈ యాదవులు ఏంటంటే తూర్పు నియోజకవర్గంలో మాకు ఎప్పుడు కూడా ఒక సీట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రానున్న రోజులు ఈ తూర్పు నియోజకవర్గంలో ఎవరికైనా ఒక తూర్పు యాదవులకు కేటాయిస్తే మూకుమ్మడిగా అందరూ కూడా ఏ పార్టీలో ఉన్నా సరే వాళ్ళు ఆ పార్టీకి వచ్చి పని చేస్తామని మా అందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ముఖ్యంగా తీసుకొని మేము ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. ఈసారి తూర్పు నియోజకవర్గంలో మా సీటు కేటాయిస్తే మేమందరం కూడా మూకుమ్మడిగా పనిచేసి గెలిపించి చట్టసభలకు పంపించే ధైర్యం మాకు ఉంది. మేము నిలబెట్టుకుంటాం. అలా మా ఆత్మగౌరవం మాకు చాలా ఇంపార్టెంట్, మా యాదవ ఆత్మగౌరవం. అలాగే ఈ ప్యాకేజీ స్టార్లకు మాత్రం రానున్న రోజుల్లో మాత్రం గట్టిగా బుద్ధి చెప్తాం. ఈ కొంతమంది ప్యాకేజీ స్టార్ల వల్ల మేము చాలా ఇబ్బందులు పడ్డాం. ఈసారి మాత్రం నిర్మోమటం లేకుండా చెప్తున్నాం. ఈసారి యాదవులకు ఎవరికైనా సరే అన్యాయం అంటూ జరిగితే మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడ్డలు ఏడిస్తానడం మాత్రం జరుగుతుంది. ఇక్కడ రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్నాను. అలాగే విశాఖపట్నంలోని బలమైన కాన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తూర్పు నియోజకవర్గం అనేది బలమైన నియోజకవర్గం ఇది. సో అందులో యాదవుల ఓట్లు ఎక్కువ శాతం ఉన్నాయి. 1,50,000 ఓట్లలో 75,000 ఓట్లు కేవలం యాదవులకే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి కూడా బీసీలకు పెద్ద పాత్ర వేస్తున్నాము, యాదవులకు పెద్దపీట వేస్తున్నాం అనేది చెప్పుకోవడమే తప్ప నోటి మాటలుగానే మిగిలిపోతున్నాయి తప్ప మమ్మల్ని ఓటు బ్యాంక్ కింద వాడుకుంటూ ఉన్నది ప్రతి పార్టీ కూడానే. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో సో మాకు కానీ సీట్ కానీ తూర్పు నియోజకవర్గం నుంచి కానీ కేటాయించకపోతే ఏ పార్టీకైనా సరే బుద్ధి చెప్పి మిమ్మల్ని తోకముడిచి వెనక పంపించే పరిస్థితి అయితే ఉంటుంది. గద్దె దింపుతాం. కర్నూలు జిల్లా కొస్గి మండల పరిధిలోని సాతనూరు గ్రామంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు మొత్తం 85 మంది ఉండగా మంచి ప్రతిభ కనబరిచి విద్యార్థులు అనగా 500 మార్కులు పైన ఎవరైతే సాధిస్తారో ప్రతి ఒక్కరికి మదర్ తెరెసా యూత్ తరపున 5,000 రూపాయల నగదు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. మదర్ తెరెసా యూత్ ప్రెసిడెంట్ నజీర్ అహ్మద్ ఫిర్ బాబు శుక్రవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలో హామీనిచ్చారు. కోసిగి మండల వలసలకు మారుపేరని తల్లిదండ్రుల పిల్లలను వలసలకు తమ వెంట తీసుకోకు వెళ్లకూడదని, చదువుకునే పిల్లలకు గ్రామాల్లో ఉండి బాగా చదువుకోవాలని హితో పలికారు. చదువుకున్న విద్యార్థులకు పేదరికం అడ్డు కాకూడదని మరియు వాళ్ళు బాగా చదివి పాఠశాలకు, గ్రామానికి, మండలానికి మంచి పేరు తీసుకురావాలన్న ఉద్దేశంతో మదర్ తెరెసా యూత్ తరపున హామీ ఇచ్చామని చెప్పారు. ఇదే విధంగా 88 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధిస్తే ప్రతి ఒక్క విద్యార్థికి 5,000 రూపాయల చొప్పున నగదు అందజేస్తామని చెప్పారు. మదర్ తెరెసా యూత్ ఆధ్వర్యంలో గతంలోని ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మంగమ్మ, ఎంపీటీసీ సుజాతమ్మ, వాల్మీకి వెంకటేష్, మహమ్మద్ ఉన్నారు. సచిన్ కొడుకు సచిన్ లాగా కాలేడు కదా, సచిన్ కింద స్థాయి నుంచి వచ్చాడు. సచిన్ కి డబ్బులు లేవు, డబ్బులు ఉన్నాయి కాబట్టి కొడుకు ఏదైనా సాధించగలడు అని ఉంది, కానీ కాలేడు కదా. ఎందుకంటే కింద స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే చాలా వాళ్ళకు గుర్తింపు ఉంటుంది. అందుకే మేము ఏం చెప్తున్నామంటే 10th 88 మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు. వాళ్ళు ప్రతి ఒక్కరు కష్టపడి చదివి 500 మార్కులు తీసుకువస్తే మాత్రం ఒక్కొక్కరికి 5,000 రూపాయలు మేము ఇస్తాం. అంటే 5,000 ఇస్తే 88 మెంబర్స్ అంటే 4,40,000 రూపాయలు. 88 మెంబర్స్ వాళ్ళకి ఒక్కొక్కరికి 5,000 రూపాయలు చొప్పున మేము ఇస్తాం. ప్రతి ఒక్కరు కష్టపడి ఉన్నత స్థాయిలో ఎదగాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు 500 మార్కులు తీసుకొస్తే మాత్రం మీకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే మన గ్రామానికి కూడా మంచి పేరు ఉంటుందని కోరుకుంటున్నాను. అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకందరికీ ధన్యవాదాలు. దక్షిణాదిలోని ఆభరణ ప్రియుకు అత్యంత ఇష్టమైన జ్యువెలరీ బ్రాండ్గా ప్రఖ్యాతిగాంచిన పిఎంజే జ్యువెలరీ శుక్రవారం వైజాగ్లో అతిపెద్ద హాఫ్ సారీ అండ్ వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ను ఆవిష్కరించింది. వైజాగ్లో వరుణ్ బీచ్ వేదికగా హోటల్ నొవాటల్లో ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు ఈ అద్భుత ప్రదర్శన జరుగుతోంది. వైజాగ్లో మునుపెన్నడూ ఎరగని విధంగా పిఎంజే ఆధ్వర్యంలోని అత్యుత్తమ ఆభరణాల శ్రేణిలో 10,000కు పైగా హ్యాండ్ క్రాఫ్ట్ డిజైన్లను ప్రదర్శిస్తోంది. ఈ ఆవిష్కరణకు విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎంబీవీ సత్యనారాయణ, మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరు కాగా వారితో పాటు పిఎంజే జ్యువెలరీ ఏపీ స్టేట్ హెడ్ శ్రీ హైదర్ అలీ, వైజాగ్ హెడ్ ఆనంద్ జిలగం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈరోజు మనం ఏదైతే జ్యువెలరీస్లో హైదరాబాద్లో ఆంధ్రాలో నెంబర్ 1గా మంచి పొజిషన్లో ఉందో పిఎంజీ జ్యువెలరీస్ ఈరోజు విశాఖపట్నంలో నోవాటెల్ హోటల్లో ఒక గ్రాండ్ వేలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. ఎగ్జిబిషన్ వాళ్ళ ఆహ్వానం మేరకు నేను ఇచ్చేసాను. నేను కూడా చూశాను. మంచి కలెక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. చాలా సంతోషం. మనం రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నం సిటీలో ఇంత పెద్ద ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ఇక్కడ ప్రజలందరికీ కూడా ఒక మంచి వెరైటీని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం చాలా సంతోషం. అందరూ వచ్చి విశాఖపట్నం ప్రజలందరూ కూడా ఒక్కసారి విజిట్ చేసి స్టాల్ని వాళ్ళ స్తోమత మేరకు వాళ్ళకి నచ్చిన కలెక్షన్స్ని కూడా తీసుకునే అవకాశం కూడా కల్పించిందని కూడా నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. విశాఖపట్నం ముందు రోజుల్లో చాలా అభివృద్ధి చెందే దిశగా ముందుకెళ్తూ ఉంది. ఇక్కడ వ్యాపార పరంగా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందుతున్న నగరం విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద నగరం కూడా విశాఖపట్నం అని అందరికీ తెలుసు. డెఫినెట్గా ఈ ఎగ్జిబిషన్ 3 days చాలా సక్సెస్ అవుతుంది. భవిష్యత్తులో కూడా ఇక్కడ వీళ్ళు మంచి షోరూమ్ను కూడా ఏర్పాటు చేయాలని ఆల్రెడీ ఉంది. ఆ షోరూమ్ మరింత పెద్దగా ఏర్పాటు చేయాలని కూడా మీరందరినీ కోరుతూ ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజున విశాఖపట్నం నోవాటెల్ హోటల్లో పిఎంజే జ్యువెలర్స్ వారు ఒక అద్భుతమైన కలెక్షన్ని ఇక్కడ షో చేయడం జరుగుతుంది ఎగ్జిబిషన్ రూపంలో. ఇది ఇప్పుడే చూడడం జరిగింది. చాలా అద్భుతమైన కలెక్షన్ని మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, ఉన్నత వర్గాలకి అందుబాటులో ఇక్కడ ఉంచడం జరిగింది. డైమండ్ క్వాలిటీలో కానీ గోల్డ్ క్వాలిటీలో కానీ ఎక్కడా రాజీ పడకుండా ఎక్కడా లేనటువంటి డిజైన్స్ని వీరు నగర ప్రజలకు అందిస్తూ ఉన్నారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ నిర్వాహకులకి అందరికీ కూడా మా శుభాభినందనలు తెలియజేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.